ఆ ఘనతా ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ప్రభు అందరినీ దీవించునుగాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 29, 30 చదువుకుందాం. నిర్గమకాండము 34 చదవండి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 34, 29, 30లో మనం చదువుకున్నాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు, చదవండి, మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో, అక్కడ అండర్లైన్ చేయండి, ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము, అండర్లైన్ చేయండి, ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించింది. చాలు. నా వైపు చూస్తూ వినడానికి ప్రయత్నం చేయండి. మోషే 40 రోజులు సీనాయి కొండ మీద ఉన్నాడు. సీనాయి కొండపైన శాసనములు కలిగిన పలకలు తీసుకొని దేవుని సన్నిధిలో గడిపి కిందికి దిగుచున్నటువంటి సందర్భం అది. 40 రోజులు రాత్రింబవళ్ళు గడిపాడు దేవునితో. భోజనం లేదు, నీళ్లు లేవు. దేవునితో 40 రోజులు భోజనం లేకుండా, నీరు లేకుండా, వాస్తవానికి ఉదయాన్నే ఒక మనిషి కాలకృత్యాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి ధర్మాన్ని కూడా, సృష్టి ధర్మాన్ని కూడా జరగకుండా 40 రోజులు దేవునితో ఉండిపోయాడు. నీళ్లు తాగలేదు, భోజనం తినలేదు. మానవులమైన మనం ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవాలి. అటువంటి సృష్టి ధర్మం కూడా ఆగిపోయి 40 రోజులైంది మోషేకి. అందుకే ఒక పాట మనం అప్పుడప్పుడు ముఖ దర్శనము చాలయ్య అనే పాట పాడుకుంటున్నప్పుడు, అన్నపానము మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానము మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దీని అర్థం ఏంటి? మోషే ఒక పరలోక అనుభవాన్ని అనుభవించి వచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. మోషే ఒక పరలోక అనుభవాన్ని అనుభవించి భూమి మీద పరిచర్య చేసినటువంటి ఓ గొప్ప దైవజనుడు. ఆమేన్. ఆ మోషే శాసనములు కలిగిన పలకలు తీసుకొని ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన మోషేతో మాట్లాడుచుండెను అని ఉంటుంది అక్కడ. ఏంటండి? ఆయన మోషేతో మాట్లాడుచున్నప్పుడు మోషే ముఖము ప్రకాశించింది. ఇప్పుడు మీ మాదిరిగా అయితే మాత్రం కాదు. ఇప్పుడు మీరున్నారే పేడ తట్ట మొఖాలు వేసుకొని, అట్లయితే మాత్రం కాదండి. ఇప్పుడు నవ్వుతున్నారే అలాగున, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నవ్వారే అలాగున.
చప్పట్లు కూడా రావట్లేదు మీకు. అంటే మీ మీద మీకే కాన్ఫిడెంట్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ముఖము ప్రకాశించిందంట. ఎందుకు ప్రకాశించింది మోషే ముఖము? ఆయన మోషేతో మాటలాడుచున్నందున. మోషే దేవుని మాటలను వినుచున్నందున. చెప్పండి, ఆయన మోషేతో మాటలాడుచున్నందున, మోషే దేవుని మాటలు వినుచున్నందున. ఆమె ఎందుకు ప్రకాశించిందంటారు? ఎస్, దేవుని మాటలు వింటున్నందువలన, దేవుని మాటలు తన హృదయంలోనికి వెళ్తున్నందువలన, దేవుని యొక్క ఆజ్ఞలు తన హృదయంలో చేర్చుకుంటున్నందువలన ఒక పరలోక అనుభవము, ఒక పరలోక ప్రతినిధిగా, ఒక పరలోక దర్శనముతోటి స్వయాన దేవుని వీపును చూసి, స్వయాన దేవునితో సమయాన్ని గడిపి కిందికి వచ్చినటువంటి సీనాయి పర్వతం నుంచి కిందికి వచ్చినటువంటి మోషే ముఖము ప్రకాశించింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేనేమంటానంటే, దేవుడు మోషేతో మాట్లాడుచున్నందువలన మోషే ముఖము, ఆయన మాట్లాడుచున్నప్పుడు మోషే విన్నాడు. అది మొదటిది. ఇంకొకటి నేను చెప్తాను. అందులోనే రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇది సొలొమోను సందర్భము కలిగినటువంటిది. ఇది ఇంతసేపు తీశారు మీరు. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను. స్తోత్రం చెప్పండి. అసలు ఇక్కడ ఎంత సంతోషకరమైన విషయమో చూడండి. ఒక షేబా దేశపు రాణి అంటుంది, సుదీర్ఘ ప్రాంతము నుండి చాలా వందల మైళ్ళ దూరం నుంచి వచ్చి ఆ యొక్క సొలొమోను రాజు దగ్గరికి వచ్చి అక్కడ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, రాజా నీ జనులు, చెప్పండి చెప్పండి, నీ జనులు భాగ్యవంతులు. చెప్పు, ఏంటి ఏంటంట? అబ్బా ఎంత గొప్పోళ్ళండి నీ ప్రజలు. ఎందుకయ్యా అంత గొప్పోళ్ళనంటే అంటుంది ఆవిడ, ఆ షేబా దేశపు రానంటుంది, నీ ముందర, చదవండి, నీ ముందర ఎల్లప్పుడు అనండి, ఎల్లప్పుడు అనండి, ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు? ఎల్లప్పుడు, ఎవ్రీడే, ఎవ్రీ టైం, ఎనీ టైం, ప్రతిరోజు అనుకుందాం, ప్రతి క్షణం అనుకుందాం. ఇక్కడ అంటున్నాడు, ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను. చెప్పాలి, భాగ్యవంతులు. హల్లెలూయా. రోషనన్న గారు ఒక పాట రాశారు. దైవజనులు వినుకొండలో పరిచర్య చేస్తున్న అద్భుతమైన సేవకులు. ఎంత భాగ్యం యేసు దొరుకుట, నాకెంతో భాగ్యము, గొప్ప భాగ్యం యేసుని నమ్ముట, నాకెంతో భాగ్యము అంటూ తన జీవిత అనుభవాలను అక్కడ క్రోడీకరించి రాశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏంటి భాగ్యం అనంటే, మనకు యేసయ్య దొరుకుటే ఒక భాగ్యం అనుకుంటే, యేసయ్య మందిరానికి రావడమే ఇంకొక భాగ్యం అనుకుంటే, మూడవ భాగ్యం ఏందో తెలుసా? ఇలాగున ఆయన మాటలు వినడానికి కూర్చొని ఉన్నారు చూడు, మీరు భాగ్యవంతులు. మీ నీరసం తగలయ్యా, ఇంత చక్కగా ఉజ్జీవంగా చప్పట్లు కొడతా ఉంటే స్టాండ్ పెట్టుకొని నాకెళ్ళి చూస్తారు ఏంటి చప్పట్లు కొట్టకుండా వెనకున్న వాళ్ళు. ఒక సామాన్యుడైనటువంటి ఒక రాజు దగ్గర, సొలొమోను రాజు దగ్గర ఆయన జ్ఞానవచనములు వింటున్నటువంటి ప్రజలే భాగ్యవంతులైతే, సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు మాటలు ఇక్కడ వస్తా ఉంటుంటే వింటున్న మనము కూడా భాగ్యవంతులమే కదా. ఇంకా కొంతమంది కనెక్ట్ కాలే.
మీకు హచ్చు కుక్క పిల్లను పంపించాలా, కనెక్టింగ్ టు ద వరల్డ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడు అనండి, దేవుని మాటలు ఎప్పుడు వినాలి, దేవునికి ఎప్పుడు లోబడాలి, దేవునితో ఎంత సమయం గడపాలి, ఏ టైంలో గడపాలి, రాత్రా పగులా అనండి, ఎల్లప్పుడని. ఏ బలవంతంగా బలి అర్పిస్తున్నట్టుంది మీతో. స్కూల్లో చెప్పిస్తారు కదా, చెప్పరా 2 ఎక్కం 2 2 2 4 2 3 6 చెప్పంటే వాడు ఆ సార్ చేతిలో ఉన్న కట్టెను బట్టి చెప్తుంటాడు వాడు. ఎందుకంటే ఈ బెత్తం ఎవడి మీదికి పోతే అందుకని వాడికి రాకపోయినా, వాడికి నోరు తిరగకపోయినా అంటూ, ఎందుకంటే ఆ బాపతే కదా, అని నుంచి వచ్చిందే కదా, ఇది చక్కగా చదువుకున్నది కాదుగా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టుకొని ఈరోజు ఉదయం హాల్ టికెట్ తీసుకొని ఆటో తోలడానికి కూడా పోతాడా? చదువుకోవడానికి పోతాడా, ఆటో తోలడానికి పోతాడా? రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు హాల్ టికెట్ ఇచ్చిండు మా ప్రిన్సిపాల్. ఇస్తే ఆటో తోలడానికి వెళ్ళిపోయాను. ఇంకా మళ్ళీ నేర్చుకోవడానికి పోయినా. మొత్తానికి నాకు ఎన్ని వచ్చినాయో తెలుసా? షాక్ అవుతారు మీరు. నాకు 601 వచ్చింది. ఎన్ని వచ్చినాయి? 601. 600కి అట్టుంటది మరి. 238 మార్కులు వచ్చినాయి దేవుని కృపను బట్టి. మా రెండో అన్న తిమ్మోతి అన్న జీడిమెట్లలో, ఆయనకు అపెండిక్స్ ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. రిజల్ట్ రోజు కరెక్ట్గా అపెండిక్స్ ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉంటే మా అమ్మ ఈ బెడ్ కాడ మా అమ్మ కూర్చుంది, పక్కనే మా దాసన్న కూర్చున్నాడు. ఆ రోజే రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు పేపర్లో వచ్చేటి, ఇట్లా చూసుకోవడానికి లేవు, సెల్లులలో వాటిలలో ఇంటర్నెట్లలో చూసుకోవడానికి లేదు, పేపర్లో వచ్చేటి మొత్తము. ఇంకా కూర్చొని పేపర్ ఎత్తుక్కోవాలా. ఆ అనుభవం ఉందా? ఆ పేపర్లో వెతుక్కోవాలన్నమాట, ఎక్కడ పడ్డది. అది కనపడలేదా, అయిపోయింది. ఇంకా పరదేశంలో ప్రియులారా, ఇక పాట సిద్ధం చేసుకోవడం ఇంకంతే, ఏం లే. అన్ని బొరుగులు తెచ్చుకొని, చిల్లర తెచ్చుకొని చల్లడానికి. మా ఇంట్లో పరిస్థితి మామూలుగా ఉండదు. సరే అని చెప్పేసి మా అన్న ఆపరేషన్ చేయించుకొని పడుకొని ఉన్నాడు. మా అమ్మ పక్కనే సర్వీస్ చేస్తూ ఉంది. మా దాసన్న అప్పుడే వచ్చినాడు. అప్పుడే రిజల్ట్ వచ్చినాయని చెప్తే మా ఫ్రెండ్ వచ్చారు, రిజల్ట్ వచ్చినారా విజయరాజన్ అంటే, సరే పోదాంపా అనుకొని 10 రూపాయలు కావాలరా అన్నాడు. ఎందుకు రా అన్న? పేపర్కి రా 10 రూపాయలు అన్నాడు. మా అమ్మని అడుగుతున్నా, మా 10 ఉంటే ఈ మా అంటే, మా దాసన్న చూస్తూ ఈ వాడికి, రే నీ నెంబర్ కనుక పేపర్లో రాకపోతే ఈ ఖాళీగా ఉన్న బెడ్ నువ్వే పడుకునేది. మా దాసన్న, నేను మా ఇంట్లో ఎవరికైనా భయపడతానంటే మా దాసన్నకే భయపడేది. అనవసరంగా ఈయన ముందు అడిగిన 10 రూపాయలు నేను మెలకుండా మా అమ్మను బయటికి పిలిచాను, అడిగి తెచ్చుకొని సరిపోయింది. అప్పటిదాకా భయం లేదు, సంతోషం ఉంది, వస్తుంది లేదు నెంబర్ అని. అప్పుడు భయం వేసింది, ఒకవేళ నెంబర్ రాకపోతే అట్టా అని. ఎంతో దడ కలిగి తీసుకొని వచ్చిన మా అన్నాడు, ఇక్కడికి వచ్చి చూద్దాం, ఇక్కడికి తీసుకురా అన్నాడు. హాస్పిటల్ కాడికి సరే అని చెప్పేసి, కిందనే అమ్మేది అవి పేపర్లు, సరే అని చెప్పేసి హాస్పిటల్ కాడికి తీసుకొస్తే నాకు ఇయ్యలా. మా ఫ్రెండు ఆ తర్వాత మా అన్న ఇద్దరు పెన్ను పెట్టి ఎత్తుకుతుర్రు దాన్ని. దేవుని కృపను బట్టి నెంబర్ వచ్చింది. ఎన్ని మార్కులు అని చూస్తే మామూలు కూడా స్టేట్ ఫస్ట్ నేనే. మొత్తం ఏడబడితే ఆడ ఫ్లెక్సీలు నాయే. 238 మార్కులు వచ్చింది. హల్లెలూయా. అది కూడా ఒక చదివేనా? మొత్తానికి ఆ బెడ్ ఖాళీగానే ఉంది దేవుని వల్ల. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఎప్పుడు దేవుని మాటలు ఎప్పుడు వినాలి మనము? దేవుని మాటకు ఎప్పుడు లోబడాలి మనము? దేవునితో ఎంత సమయం గడపాలి? దేవునితో ఆదివారమేనా, మంగళవారమా, బుధవారమా, మీటింగ్లప్పుడా? ఎప్పుడు? ఎల్లప్పుడూ ఆయనతో ఉందుముగాక.
నేనేమంటానంటే సొలొమోను రాజు యొక్క మాటలు, జ్ఞాన వచనములు వింటున్నటువంటి ఆ దేశ ప్రజలే భాగ్యవంతులైతే, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనమను సృజించినటువంటి దేవుడు, ఈ స్థితిని, ఈ స్థానాన్ని, ఈ పరిస్థితిని కల్పించినటువంటి దేవుడు, ముక్కులో మనిషికి ఆయుష్నిచ్చినటువంటి దేవుడు, నాసికా రంధ్రములో జీవవాయువు ఊదితే జీవాత్మాయి అలాగను చెల్లిస్తున్నటువంటి మనము, ఆయన కృపచేత బ్రతుకుతున్న మనము, అంత దేవుని మాటలు వింటున్నటువంటి మనము భాగ్యవంతులము కాదంటారా? 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 స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు భుజాల మీద చెయ్యేసి ఎమ్మెల్యే మనతో మాట్లాడి వెళ్ళిపోయింది అనుకో, ఎన్ని రోజులు చెప్తాం ఆ సొక్క మళ్ళీ ఎప్పుడు వేసుకోకుండా హ్యాంగ్లర్కి తగిలించి ఎంతమందికి చెప్తాం దాన్ని. మీ ఇంటికి వచ్చిండనుకో, పోతూ పోతూ ఆయన, అమ్మా మీ ఇంట్లో టీ తాగుతా, కాశమ్మ తల్లి టీ అనంటే నీకు పెట్టడం వచ్చా? ఇంతకు 1/2 కేజీ చక్కెర వేసి, చిన్న గ్లాసు పాలేసి చేసి, ఆ భయముతో ఎమ్మెల్యే ఇంటికి వచ్చిండని ఆ భయముతో అవి మాడిపోయింటి. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరలో నాయుడుపల్లి ఉంది. ఒక తల్లి వస్తూ ఉంటుంటుంది. ఆమె అప్పుడప్పుడు అంటా ఉంటుంది, ఓ రాజన్న ఒక్కసారి ఇంటికి వచ్చి అడుగు పెట్టిపో, ఓ రాజన్న ఒక్కసారి ఇంటికి వచ్చి అడుగు పెట్టిపో అంటుంటుంది. సరే చాలా రోజులు అయిందిలే అని చెప్పి నేను యాసారం పోయి వస్తూ ఇంకా నాయుడుపల్లి నుంచి కదా వచ్చేదని సడన్గా ఉదయం 7:30-8 లోపు అప్పుడే పోయినా. పాప అప్పుడే కల్యాణం చల్లుకుంటుందా, కల్యాణం చల్లుకుంటుంది బయట. నేను పోయి బండి ఆపి, అమ్మ వందనాలను, వా రాజన్న వచ్చినవా అంటే, రమ్మనే ఎందుకు వచ్చినవనే? గుండెలు దడ 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 కొట్టుకుంటున్నాయి ఆమెకి. ఆ శంబాడ పడేసింది, అసలేది పడేసి కూర్చో రాజన్న అని చెప్పేసి ఆ మంచం, ఆ గోడకున్న మంచం ఇట్ట వాల్చి లోపలికి పోయింది. ఇంక రాలేమా, ఇంట్లో నుంచి పొగొత్తుంది బయటికి. నేను ఏందిరే ఇంతసేపు అయింది ఆమె రాకుండా అని చెప్పేసి నాతో వచ్చినోడు, అన్నా నేను లోపలికి పోయి చూసి వస్తా. వద్దులేరా పోయింది ఆమె, పాపం ఏదో టీ పెట్టకొచ్చుకున్నట్టుంది. కానీ ఆమె సడన్గా మనం చూసేసరికి కాలు చేతులు ఆడలేదు ఏమిలో ముసలామా. సరేలే ఉండే అని చెప్పేసి కూర్చున్నాము. కూర్చుంటే ఒక 1/2 గంట సేపుడికి ఆమె వచ్చింది. పాపం ఆమె లోపలికి పోయేటప్పుడు ముఖం బాగున్నది, లోపల నుంచి వచ్చేటప్పుడు మసి అయిపోయింది బాగా. ఆ చేతులు గడగడగడగడ వణుకుతూ టీ పట్టుకొని వచ్చింది. సరే అని చెప్పేసి నేను ఆ టీ తాగితే ఉప్పగున్నాయి. ఫస్ట్ సిప్ అట్లా వేస్తే అట్లా అయిందేమోలే, బండి మీద వచ్చిన కదా, పెదాలు ఈ గాలి వలన ఉప్పగా ఉంటాయి, అందుకని ఉప్పగుందిలే అనుకొని మరలా కొంచెం తాగితే మరలా ఉప్పగానే ఉంది. వాడు నాకెళ్ళి చూడడం, వాడికెళ్ళి నేను చూడడం. అన్న పోయి చెప్పిరమ్మ. ఈ లోపం లోపల నుంచి మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చింది, లోపలికి పోయింది. మాకిచ్చి వాన్నా 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 తాగిట్రా అంటుంది. తాగినమమ్మా అంటే, వాన్నా నేను నువ్వు వచ్చినావని నేను భయపడి నేను చక్కెరకు బదులు ఉప్పు తెగినానన్న దాంట్లో అంటుంది. దేవునికి స్తోత్రం. ఏమేసిందంట? మంచి తల్లివమ్మ నువ్వు, అందుకేనా నేను 2 సార్లు తాగిన ఉప్పగానే ఉంది, నీకు దండం అంటే. అన్ను ఎవరికి చెప్పక, అసలు మన సంఘంలో చెప్తా నేను 100% చెప్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పోయిన వారంలో ఒక అక్కోళ్ళ ఇంటికి వెళ్తే మాట్లాడుతూ అన్నవు బాగుంటే బాగుందని చెప్పు, లేకపోతే నువ్వు చర్చిలో చెప్తావు అంటుంది. లేదు లేక చెప్పను కానీ బాగానే ఉంది, తిని వచ్చా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాటలోనికి వచ్చేస్తాను, వినండి. 3వ మాటలోనికి వచ్చేద్దాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. చదవండి. సామెతల గ్రంథం 8:34. ఆహాహా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు. హల్లెలూయా.
చెప్పాలి అనుకున్న వాళ్ళు కూడా చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. బిడ్లారా, దేవుని వాక్యం అంటుంది అనుదినము. మూడవది ఏంటి? అనుదినము. దేవుని వాక్యము వెల్లడవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అనుదినము వినాలి. ఆమేన్, హల్లెలూయా. నా ఉపదేశం వినువారు, నా ఉపదేశం వినువారు ధన్యులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినడము ద్వారా నేనేమంటానంటే, ఆయన మాట వినడము ద్వారా, ఆయన యొక్క స్వరము వినడము ద్వారా మన ముఖములు ప్రకాశిస్తాయి. ఎవరి ముఖాలు ప్రకాశిస్తాయనంటే ఆయన మాట వినేవారివి, ఎల్లప్పుడూ వినేవారివి, అనుదినము వినేవారివి, గడప యొద్ద కనిపెట్టుకొని ఉండేవారివి ముఖములు చెప్పాలి ప్రకాశిస్తాయి. ఎందుకనంటే ఆ రాజ్యము ప్రకాశించే రాజ్యము, ఆయన ముఖము ప్రకాశించే ముఖము, ఆ సియోను ప్రకాశించే సియోను, ఆ నూతన యెరూషలేము పట్టణము దగ్గ 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 మెరియుచు అది సార్వత్రిక సంఘాన్ని తీసుకొని పోవడానికి వస్తున్నటువంటి సంఘం అది. ఆమేన్, ఆమేన్. ఒక పాట ఉంది, చక్కని పాట మీకోసం. ఉన్నారా అబ్బాయి? ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. కొట్టండ్రా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలగని, నాకింత భాగ్యము కలగని. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని. నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము ఆరాధింతును. నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము ఆరాధింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య ఘనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించు ఆ దివ్య ఘనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలగని, నాకింత భాగ్యము కలగని.
ప్రకాశించు ఆ దివ్య సీయోనులో కనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించు ఆ దివ్య సీయోనులో కనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించు ఆ దివ్య సీయోనులో ఘనుడా యేసయ్యా ఘనుడా 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 నిన్ను దర్శింతును నిన్ను దర్శింతును. హల్లెలూయా హల్లెలూయా చేతులెత్తి అందరూ హల్లెలూయా. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను. మనము దర్శించబోయే స్థలము ప్రకాశిస్తున్నటువంటి సియోనులో, నూతన యెరూషలేము పట్టణములో. ఎవరున్నారు అక్కడ? మన తండ్రి, మన యజమానుడు, మన దేవుడు, సర్వ సృష్టికర్త, ప్రపంచ మానవాళిని సృజించిన వాడు, నోటి మాటతో ఈ సృష్టిని కలగజేసిన వాడు అక్కడ ఉన్నాడు. ఆయనను కలవబోతున్నాం గనక మనం ఎలా మారిపోవాలనంటే మన ముఖాలు కూడా ప్రకాశమానముగా మారిపోవును గాక. అది ఎలా సాధ్యపడుతుంది అనంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన మాటలు వింటూ 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 లాజరు వెళ్ళిపోయాడు పరలోకానికి. వింటూ 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 ఏలియా వెళ్ళిపోయాడు. వింటూ 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 హనోకు వెళ్ళిపోయాడు. వింటూ 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 పాత నిబంధన పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారు. ఆమేన్. వారి తర్వాత వరసలో నీవు నేనున్నాము. ఆమేన్. ఎలాంటి వారు వెళ్తారు? ప్రకాశమానమైన ముఖము కలిగిన వారు. ఎలా ప్రకాశిస్తుంది మన ముఖం అనంటే అనుదినమైన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన మాటలు వింటున్న వారి ముఖాలు ఆత్మలో వెలుగుతూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. వారి మాటలు రోషముగా ఉంటాయి, వారి ప్రవర్తన రోషముగా ఉంటుంది, వారి ఆలోచన రోషముగా ఉంటుంది. ముఖాల్లో వాళ్ళ ముఖ వచస్సు వేరుగా ఉంటుంది. వారు నల్లవారైనా ఎర్రవారైనా వాళ్ళు కాలిపోయిన ముఖాలైనా వాళ్ళ ముఖాల్లో ఏ కవలికలు లేకపోయినా ఆత్మలో ప్రకాశిస్తారు. ఆమేన్ ఆమేన్. ప్రార్థనా పరుల ముఖాలు చూడండి ఎంత వెలుగుతుంటాయో. ఆమేన్. ధనం కలిగిన ముఖాలు చూడండి ఎంత కలవరంతో ఉంటాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే మొదటి మాట, ఆయన ముఖము ప్రకాశించడానికి గల కారణం ఏంటి? మోషే ముఖము ప్రకాశించడానికి గల కారణం ఏంటి? దేవుని మాటలు వింటా ఉన్నాడు. అతను కొండ మీద కూర్చొని దేవుని మాటలు వింటా ఉన్నాడు. సీనాయి పర్వతం మీద కూర్చొని దేవుని మాటలు వింటా ఉన్నాడు. నువ్వు ఈరోజు ఎవరి మాటలు వింటా ఉన్నావు? దేంట్లో మాటలు వింటా ఉన్నావు? టీవీలో వచ్చే మాటలు వింటున్నావా? సెల్ ఫోన్లో వచ్చే మాటలు వింటా ఉన్నావా? ఇక్కడ వాక్యం జరుగుతున్న సెల్ ఫోన్ చూస్తా ఉన్నావా? అలాగైతే నీ రోత బ్రతుకును, నీ పాత బ్రతుకును, నీ చండాలమైన బ్రతుకును మార్చడం కోసం దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. కారణం ఏంటంటే నీవు కూడా ప్రకాశించే దేశానికి రావాలని. నిన్ను పోగొట్టుకోవడం కూడా నా ప్రభువుకి ఇష్టం లేదు. ఆమేన్. నిన్ను పోగొట్టుకోవడం కూడా, నిన్ను విడిచిపెట్టుకోవడం కూడా నా ప్రభువుకి ఇష్టం లేదు. నేనేమంటానంటే మన ముఖాలు నల్లంగున్నా, మన ముఖాల మీద మొటిమెలున్నా, మన ముఖాలు కాలిపోయి ఉన్నా, మన ముఖాలకు కళ్ళద్దాలున్నా, మన ముఖాలకు అందవికారంగా ఉన్నా, మనము దేవుని భయము కలిగి ఆయన వాక్యములను వింటూ ఒక ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉంటే ప్రభు బాహ్య సంబంధమైన రూపాన్ని చూడట్లేదు, మన హృదయములో నుంచి వచ్చే ముఖమును కనపడతా ఉంది ఆయనకి. ఆ ముఖము యేసు ముఖాన్ని ఎదుర్కోబోతా ఉంది. అటువంటి వారు యేసు ముఖాన్ని చూడగలరు. నేను అప్పుడప్పుడు ప్రభుతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు ఉదయం కూడా పాస్టర్ గారితో అంటావు, నేను చాలాసార్లు దేవుని స్వరాన్ని విన్నా కానీ దేవుని స్పర్శను నేను అనుభవించలేదు. ఆ ఒక్క ఆశ తీరితే బాగుండు అని అనిపించింది నాకు. చాలాసార్లు నేను దేవుని స్వరాన్ని విన్నా,
ఆయన మెల్లనైన స్వరం, మధురమైన స్వరం, ఏ సింగర్ కూడా, ఏ గాయకునికి కూడా లేని స్వరం విన్నాను ఆయన శబ్దాన్ని నేను చాలాసార్లు. కానీ ఆయన స్పర్శను అనుభవించలేదు, అంటే చేతి స్పర్శను అనుభవించలేదు. ఒక్కొక్కరు చెప్తున్నప్పుడు నాకు అసూయ పుడుతుంటుంది వాళ్ళ మీద. హాస్పిటల్లో మేము ఉన్నామన్నా, మా ఆయనకు బాగలేదు, అయితే తెల్లవారు ఆ రాత్రి ఆయనకి ఇలా జరిగింది. ఎవరో ఒక ఆయన చాలా పొడవున్నాడట, తెల్లటి వస్త్రాలు వేసుకొని, పొడవాటి తెల్లటి గడ్డము, తెల్ల జూంపాలు జుట్టు వేసుకొని వచ్చి ఆ రాత్రి ఆయన పొట్ట మీద చేయి పెట్టాడట. ఇక తెల్లవారుజామున 3 గంటలకల్లా మా ఆయన లేచి కూర్చున్నాడు. ఏమైందయ్యా అనంటే, ఏదో గొప్ప వెలుగు వచ్చింది లోపలికి, ఒక ముసలాయన వచ్చాడు, నన్ను తాకాడు, నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుందని లేచాడు అన్నప్పుడు నాకు వాళ్ళ మీద అసూయ పడుతుంది. నేను ఇంత సేవ చేస్తున్నా, దేవుడు కనీసం ఒక్కసారి స్వస్థత కోసం కాదు, ఛీ ఆరోగ్యం ఉంటే ఎంత పోతే ఎంత, అది వేరే విషయం, స్వస్థత కోసం కాదు, అసలు ఆ స్పర్శ, ఆ స్పర్శ ఎట్లుంటుందో. అప్పుడప్పుడు మన తమ్ముళ్ళు పరిచర్య చేసే యవ్వనస్తులు తమ్ముళ్ళు అప్పుడప్పుడు అన్న మీతో సెల్ఫీ దిగుతామన్నా అంటుంటారు. రండి నాన్న అని చెప్పేసి ఆ సెల్ఫీ దిగే క్రమంలో, అన్న వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉంటారు, నాతోనే తింటా ఉంటారు, నాతోనే ఉంటారు, కానీ ఆ టైంలో అంటారు, అన్న మా భుజాల మీద చెయ్యి అన్న ఇట్లా అంటారు. అంటే నేను చెయ్యేస్తే వాళ్ళకి ఎంత సంతోషం. నేను అంటాను, నేను చెయ్యేస్తేనే వాళ్ళు ఎంత సంతోషంగా ఈ ఫేస్బుక్లో పెట్టి, స్టేటస్లలో పెట్టి ఎంతమందికి చెప్పుకుంటారో, అది యేసయ్యే వచ్చి భుజాల మీద చెయ్యేస్తే. What a great experience, you know. What a great privilege, you know. ఊహించగలమా? నాకెందుకో అది వచ్చింది. ఈరోజు అన్నాను నేను, అమ్మా ఆరోగ్య విషయం అని కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు, అది వేరే విషయం. వాళ్ళు అన్నట్లు, ఎవరు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నట్లే, దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీ విగ్రహాలకు మేము ముక్కం రా, అయితే ఏంటి పోబే అని రాజుతో అన్నారు వాళ్ళు. హల్లెలూయా. కానీ ఇది కొత్త నిబంధన. ఆయన మన రోగముల నిమిత్తము కూడా ఆయన వెల చెల్లించాడు కల్వరి సిలువలో. స్వస్థత మన స్వాస్థ్యం, అది మన హక్కు, స్వస్థత. ఆమేన్. మనం అడగొచ్చు, పొందుకోవచ్చు. అయితే స్వస్థత కొరకని ఆయన హస్తం నన్ను తాకాలనుకోవట్లేదు, కానీ అసలు ఆయన స్పర్శ. చూడండి, బిడ్డలను మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ అమ్మ పిల్లలకు బాగా గుర్తుంటారు. నిజం నేను చెప్పేది. ఇజ్ ఇట్ రియల్ ఆర్ నాట్? చెప్పండి. వాళ్ళ అమ్మ. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. చిన్న బిడ్డలు ఉంటారే, పాలు తాగుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ జో కొడుతుందో తెలుసు వాళ్ళకి. నిద్రపోయేటప్పుడు పక్కన వాళ్ళు ఎవరు జో కొడుతుండ్రో కూడా సేసార్. నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా ఈ మాట. అవునా కదా? అసలు వాళ్ళ అమ్మ ఎత్తుకుంటే, నేను ఇప్పుడు 2-3 దెబ్బలు పటా కొట్టారనుకో, ఏడుస్తుంటారు, అవన్నీ కన్నీళ్ళు వచ్చేస్తాయి. వెంటనే వాళ్ళ అమ్మకి ఇస్తే సడన్గా ఆగిపోద్ది. అవునా కాదా? మీరు చెప్పకపోతే నాకు తెలియదు. ముగ్గురిని కానలే నేను, మన ఇద్దరం లేదు. ఎస్, ఆ స్పర్శ పిల్లలకు తగిలినప్పుడు వాళ్ళకు జ్వరం రాదు. ఈ ఇన్ఫెక్షన్స్ రావు. వాళ్ళమ్మ స్పర్శ తగిలినప్పుడు వాళ్ళమ్మ
వాళ్ళ అమ్మ కౌగిలిలో ఉన్నప్పుడు బెడ్లో, గమనించండి నేను చెప్పేది నిజం ఇది, వాళ్ళ అమ్మ కౌగిలిలో బిడ్డలు ఉన్నంత వరకు ఇన్ఫెక్షన్స్ రావు. మళ్ళీ వాళ్ళమ్మ బాలింతే, ఇన్ఫెక్షన్స్ రావు. వాళ్ళమ్మ స్పర్శ తగిలినంత వరకు, తల్లి ఒడిలో ఉన్నంత వరకు ఏది రాదు. నేనేమంటానంటే అటువంటి ఒక్క స్పర్శ మన ఒలీవ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఒక అనుభవం అయితే బాగుండని కోరుకుంటున్నాను. అందరికీ ఒక అనుభవం అయితే, మారండ్రా మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను ప్రసంగం చేయాల్సిన పనిలే, అస్సలు ప్రసంగమే అక్కర్లేదు మన పిల్లలకి. ఇంకా వచ్చే ఆదివారం మీరు తెల్ల సొక్కాలు కుట్టియకపోయినా వాళ్ళే కుట్టించుకొని వస్తారు. వాళ్ళు బతిమిలాడి చెప్పాల్సిన పనిలే, అమ్మ ఒడి పడ్డది కదా పోయి ఒక తెల్ల చీర కొనుక్కొని చెప్పాల్సిన పనిలే, పోయి తెల్ల చీర కొనుక్కొని వచ్చి కూర్చొని ఉంటారు. ఆదివారం టయానికి రండ్రా అని చెప్పాల్సిన పనిలే, ఆదివారం 10 గంటలకల్లా వచ్చి కూర్చుంటారు. వాళ్ళకెళ్ళి చూస్తుంటారు, మైక్ ఇయరా మాకు, మేము పాడొద్దా, వాళ్ళకేనా ఎప్పుడు ఇచ్చిన వాళ్ళకేనా అని చూస్తారు. వాళ్ళకెళ్ళి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు వస్తుంది అనుభవం? స్పీక్ అవుట్. ఎప్పుడు వస్తుంది? యేసయ్య స్పర్శ నిన్ను తాకినప్పుడు నువ్వు ఒక చిన్న బిడ్డలాగా మారిపోతావు. అంతే, చిన్న బిడ్డవే నువ్వు, అంతే, చిన్న బిడ్డలాగా అయిపోతాం మనం. ఎందుకు నేను చిన్న బిడ్డ అంటున్నానంటే, ప్రభు అన్నాడు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎవరిని చూపించి? హైటు వెయిట్ పర్సనాలిటీ నోని కాదు చూపించి, ప్రభు వాడిని చూపించండిలే, చిన్న బిడ్డలను చూపించి ఇలాంటి వారిదే. నేను అంటాను, నువ్వు ఎందుకు ఆశపడకూడదు? ప్రభువా నీ స్వరం వినిపించు, నీ స్పర్శ నాకు తగలాలని చెప్పేసి ఎందుకు నువ్వు ఆశపడకూడదని కోరుకుంటున్నాను నేను. ఎందుకో తెలుసా? అలాంటి ఒక అనుభవం లేనికి వస్తే నేను అంటాను, నీ ముఖము ప్రకాశిస్తుంది. అంతే. ఆ ఎక్స్పీరియన్స్ మామూలుది కాదు. అది మనం అనుకుంటే జరిగేది కాదు, మనం ఆశపడితే జరుగుతుంది. నువ్వు ఆశపడాలి. అంకమ్మ తల్లి 10 నిమిషాలు అయిపోద్దిలే, పోయి నిద్రపోదు ఇంటికాడ. ఆశపడాలి. స్తోత్రం చెప్పండి. ఇంతకాలం దేవుని మాటలు విన్నావు, ఇది దేవుని స్వరము. నమ్ముతున్నారా? నేను మాట్లాడే దేవుని స్వరం అని ఎంతమంది నమ్ముతున్నారు? చెప్పండి హల్లెలూయా. నిజంగా నేను మాట్లాడే దేవుని స్వరమే మీకు ఇప్పుడు. అయితే దేవుని స్పర్శ కూడా మిమ్మల్ని తాకాలని కోరుకుంటున్నాను నేను. నా పరిచర్యలో దేవుని స్పర్శ తాకాలి మిమ్మల్ని. ఆమేన్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ మామూలు కూడదు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈరోజు రాత్రి దేవుడు నన్ను తాకాలి, స్వస్థత కోసం కదా, పక్కన పెట్టేయండి. ఆల్రెడీ ఆయన తాకితే అన్నీ వచ్చేస్తాయి, మొత్తం హీల్ అయిపోతాయి, అది వేరే విషయం. అసలు ఆ స్పర్శ నేను అనుభవించాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఒక మాట అన్నాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు అన్నాడు. ఎవరితో పోల్చాడు? ఒక తల్లి స్పర్శ బిడ్డకు తగిలితే బిడ్డ చాలా బాగుంటుంది ఆరోగ్యంగా. మన దేవుడే మనకు తల్లి అయిపోయాడు, బాధ్యతలు మోసే తండ్రి అయిపోయాడు. ఆయన కౌగిల్లో ఉండాలని ఆశ లేదా? ఆయన ఎత్తుకోవాలని ఆశ లేదా? చెప్పాలి లేదా? ఎవరికి రవణక్క లేదా? ఉంటది మనకి. ఆయన ఎత్తుకోవాలి. నేను కోరుకుంటున్నాను, నాకు ఇంతవరకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ చాలా రోజులు కన్నీరు గారుస్తా ఉన్నాను ఈ విషయంలో. ప్రభువా ఒక్కసారి ఊరికే అట్లా అను ప్రభు, చాలు, ఏం మాట్లాడొద్దు. అస్సలు అది కొంతమంది సాక్ష్యాలు
ఇది అనుభవంతో చెప్పారు వాళ్ళు, అబద్ధం కాదు, వాళ్ళు చెప్పింది అనుభవమే. హాస్పిటల్స్లో మేమున్నప్పుడు ఇలా జరిగిందన్న, ఇలా దేవుడు స్వస్థపరిచాడు, ఇలా వెలుగు వచ్చింది, ఆ వెలుగు చిన్నదైపోయింది, గది నిండా వచ్చిన వెలుగు చిన్నదైపోయి మా లోపలికి పోయింది, వెంటనే మేము బాగుపడ్డాం. అస్సలు మామూలు విషయాలు కాదవి. నేను అంటాను, వింటున్నాము, మనం ఆశపడుతున్నామా? వింటున్నాం, మనం ఆశపడుతున్నామా? నేనేమంటానంటే, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ప్రభువు. నేను ఆశపడ్డాను, 12 రోజులు ఉపవాసాలు ఉంటాను ప్రభువా, నాకు స్వస్థత వరాలు ఇస్తే నేను పరిచర్య చేస్తానని మొండికేసి కూర్చున్నాను బైబిల్ కాలేజీలో. 12వ రోజు ఇచ్చిండు, 11 రోజులు సాగు కొట్టిండు నన్ను. 12వ రోజు ఇచ్చాడు. ఆశపడ్డాను, దేవుడు చేశాడు. ఎప్పటికైనా నేను ఒక మహిమగల పరిచర్య చేయాలి, నాకంటూ ఒక సంఘం ఉండాలి, నేను కట్టాలి, నీ దగ్గర పరలోకం వచ్చినప్పుడు, నేనంటూ కొన్ని ఆత్మలు తీసుకొని వచ్చినప్పుడు నాకు స్పెషల్గా ఒక కిరీటం ఉండాలని కోరుకున్నాను. దేవుడు అదే చేశాడు. ఇదిగో ఇంతమంది బెడ్లు. ఆశపడిన ప్రాణం తృప్తిపరచబడింది. ఇప్పుడు 3వదిగా నేను ప్రభు దగ్గర నుంచి కోరుకునేది, ఆయన స్పర్శను నేను అనుభవించాలి. మిమ్మల్ని కూడా కోరుకునేది, మీరందరూ కూడా ప్రభు నీ స్పర్శ నేను అనుభవించాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ విషయంలో? స్తోత్రం చెప్పాలి. అలా ఇష్టపడితే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు వినడానికి మనం ఇష్టపడితే, అనుదినము వినడానికి ఇష్టపడితేనట దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు మనకి. దాని ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మన ముఖములు కూడా ప్రకాశిస్తాయి. చెప్పండి, కమలమ్మ తల్లి చెప్పాలి. హల్లెలూయా. ప్రకాశిస్తాయి. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1-2 మాటలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయెను. 9:29 లూకా. ఎందుకు ఆయన ముఖం ప్రకాశించింది? ఎందుకు ఆయన వస్త్రములు తెల్లగయ్యాయి? లూకా సువార్త 9:29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగ దగ దగ. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి గట్టిగా. దగ దగ మెరయు సూర్యకాంతి వలె జ్వలించుచున్న దైవ నగరమందు భూరాజులందరూ మహిమగల నగరము ఇది, నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము. హల్లెలూయా. రెండవది, ఆయన ముఖము. ఎవరి ముఖం అంటే, భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ముఖము ప్రకాశించెను సూర్యుని వలె, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఎందుకయ్యా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది? ఎందుకు ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని అంటే, లూకా సువార్తలో 9:29లో ఆయన ప్రార్థించుచుండగా. ఎందుకు మాట్లాడాలి? ఎందుకు ప్రార్థించుచుండగా? చెప్పు. మాట్లాడాలా? కుర్చీలో ఉన్న వాళ్ళు మాట్లాడాలా? ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రార్థించుచుండగా ఆయన ముఖము సూర్యుని వలె. హల్లెలూయా.
సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందంట. ఎందుకు ప్రకాశించిందయ్యా అనంటే ప్రార్థనలో కూర్చున్నందువలన. కొడు చప్పట్లో అది మ్యాటర్. రెండవది, మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో మన ముఖాలు అంత ఎక్కువగా, మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖాలు తెల్లబడతాయి. చెప్పండి చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిందే చెప్పండి. మన మోకాళ్ళు నల్లబడితే, చెప్పు ద గ్రేట్ స్లోగన్ చెప్పండి, మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖాలు తెల్లబడతాయి. చెప్పాలి సాల్మన్ చెప్పు. మన ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు, పరలోక అభిషేకం యేసయ్యా కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా యేసయ్యా. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడునది, ప్రార్థనలో నాటునది, పెళ్ళగించుట సాధ్యము. ప్రార్థనలో పోరాడునది, పొందకపోవుట. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారం, ప్రార్థన లేనిది. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా. అబ్బా, ఆ స్థితికి సంఘం ఎప్పుడు వస్తుందో కూడా, ఆ స్థితికి రావాల సంఘం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా. సంగమా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా. ప్రార్థన వలనే పయనము, స్తోత్రం చెప్పండి గట్టిగా 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 చప్పట్లు కొడితే యేసుని కనపరచు. రెండవ విషయము, ప్రార్థన చేసే వారి ముఖాలను దేవుడు నేటి దినము మొదలుకొని ప్రకాశింపచేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి ముఖాలు? మూడవది చెప్పుకొని ముగించేసుకుందాం. చాలా ఉంది చెప్పుకుంటూ పోతే. కూరగాయలు ఇచ్చే కుమారక్క అంటది, వారం అంతా అట్టుంటావు, ఆదివారం అయితే మమ్మల్ని జావ నొక్కుతుంటావు. నువ్వు వారం అంతా లేని బలం నీకు ఆదివారం ఎట్టొస్తుందో చెప్పు. నువ్వు ముందు
వారమంతా మమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తావు, ఎవరిని నిద్రపోనియవు, నువ్వు నిద్రపోతుంటావు నైటు, నీ చుట్టూ మేము పడి ఉండాలా, ఆదివారం అయితే సింహంలాగా విరుచుకపడతావు, ఏంటిది నీ సంగతి తేల్చుకోవాలంటున్నారు వాళ్ళంతా. పాపం రాత్రి సరళక్కోళ్ళు, మన అన్నోళ్ళు, దాసు వాళ్ళు, వెంకటన్నోళ్ళు అందరు బ్రదర్స్ అందరు కూడా, దేవరాజు వాళ్ళందరూ బ్రదర్స్ అందరూ, మన పరిచయం చేసే బిడ్డలందరూ రాత్రి వచ్చా. నాకు చీమ చిటక్కంటే చాలు మొత్తం 20 మంది చుట్టుంటారు. ఈ మధ్య గ్యాస్ ట్రబుల్ ఎక్కువై నాకు దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. సడన్గా మొత్తం కడుపున వస్తుంది, వెనక వీపుల సందులో, ఛాతిలో సైడ్కు ఎముకలు నొస్తూ ఉంటాయి. ఆ బాధ మామూలు బాధ కాదు, అది వర్ణనాతీతం. మరి ఏమో ఈందాక కూర్చున్నాళ్ళ నుంచి రెచ్చిపోతున్నా. మరి తర్వాత ఉంటుంది ఇలా దెబ్బకు నాకు ఈ మీటింగ్లు అయిపోయి నీ సంగతి తేలుతామన్నారు. మరి ఇంకా 7-8 మీటింగ్లు అయిపోతే నీ సంగతి తేల్చుకుంటాము, నీ మాట వినము, మేము చెప్పింది నువ్వు వినాలా అని చెప్పేసి ప్రేమతో వాళ్ళు మెడిసిన్ వాడాల నువ్వు అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలో బలమిచ్చువాడాయన. ఎవరు? ఎప్పుడు? బలహీనతలో బలమిచ్చువాడాయన. భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండండి. 3వ మాట చెప్పుకొని ముగించేసుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం రండి. యోబు గ్రంథం 11 17. ఎప్పుడు? 11-14. ఎప్పుడు? ఇప్పుడు నువ్వు చదివినంత ఎప్పుడు జరుగుద్ది? 11-14. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు విడిచిన ఎడలా నీ గుడారములో నుండి చాలు చాలు, హల్లెలూయా. 3వది పాపమును విడిచిపెట్టుట. చెప్పండి. పాపమును విడిచిపెడితే మన జీవితాలు ప్రకాశిస్తాయి. అబద్ధాలు విడిచిపెడితే ప్రకాశిస్తాయి. దుర్మార్గమైన పనులు విడిచిపెడితే ప్రకాశిస్తాయనండి. బూతులు మాట్లాడడం మానేస్తే, సినిమాలు, సిగరెట్లు, పాన్పరాకులు, తాగుడు, గుట్కా, మద్యపానము, జూదం, వ్యభిచారం, అక్రమ సంబంధాలు విడిచిపెట్టేస్తే జీవితాలు 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 ప్రకాశిస్తాయి. లేదంటే అధోగతి పాలైపోతాయి. పాపం బాగానే ఉంటుంది చేసేటప్పుడు, ఎవరు చూడలేదులే అన్నట్టుగానే ఉంటుంది. దాని పర్యవసానం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. పాపం ఒంటరిగా చేసేటప్పుడు బాగానే ఉంటుంది, దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. ప్రభు అంటున్నాడు, మీ ముఖాలు మధ్యాహ్న కాలు తేజస్సు వలె ప్రకాశించాలంటే ఇంకా ఏమైనా బలహీనతలుంటే విడిచిపెట్టుకోవాలి, ఇంకా బాప్తిస్మం పొందకపోతే పొందుకోవాలి, ఇంకా ఏమైనా దేవునికి అవిధేయత ఉంటే తీసివేసుకోవాలి, ఇంకా దేవుణ్ణి బాధ పెట్టేటి ఏమన్నా ఉంటే వాటిను విడిచిపెట్టుకోవాలి. సనుగులు, సంశయాలు మానేయాలి. సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, దేవుని భయం కలిగి ఉండాలి. అలా ఉండగలిగితేనే దేవుడు అంటున్నాడు మీరు ప్రకాశిస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరిగా ఇంకొక మాట చెప్తా, ఆ మాట చెప్పి ముగించేస్తా. 12:3 దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే, మైక్ తీసుకున్నానా, మళ్ళా నేను రిపీట్ చేయాలంటే ఎనర్జీ వేస్ట్ కదా నాకు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని
జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు ప్రకాశిస్తారు? బుద్ధిమంతులు. చెప్పండి, ఎవరు? మాట్లాడాలి. పర్లేదు, పంపిస్తలే, ఇంకా ఇంటికే కదా, అయిపోయిందంటే దేశాల మీద పడ్డమే కదా, ఏముంది, ఇంటికి పోవడమేగా. స్తోత్రం చెప్పండి. ఇంకొక 5 నిమిషాలు వింటాను, స్తోత్రం చెప్పండి. సగం మంది ఎత్తట్లే. ఏందయ్యా నువ్వు చెప్పేది, ఇంకా చాలా ఆపు. స్తోత్రం చెప్పాలి బలవంతంగా. హల్లెలూయా. ఇంకా బలవంతంగా హల్లెలూయా. అట తయారైనరు మీరు. బుద్ధిమంతులు అనండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులు. ఏ జ్యోతి? మన దగ్గర ఉండే జ్యోతులు కాదు. మీరు రాత్రివేళ రాత్రివేళ బయటికి వచ్చి నక్షత్రాలను చూడండి, చంద్రుణ్ణి చూడండి. పగలు మధ్యాహ్నం 12-1 గంట టైంలో సూర్యుడు ఎలా వెలుగుతుంటాడో చూడండి. ఓకేనా? మనం ఆల్రెడీ చూసాం. దేవుడు అంటున్నాడు, మీరు భూమి మీద కానీ పరలోకంలో కానీ అలాగూ వెలుగుతారు మీరు అని అంటున్నాడు ప్రభు. ఇది ఎవరికి లేదు భాగ్యం. ఎవరికి ఉందో చెప్తా. బుద్ధిమంతులకు. మీలో ఎంతమంది బుద్ధిమంతులు? చేయొద్దండి. 1 2 3 4 5 6. కమలమ్మ తల్లి, నువ్వు అన్నిటికి ఎత్తుతావు, ఎందుకు అత్తలు ఎత్తు? నేనున్నా కదా వాక్యం, నేను చూసుకుంటా. లేదు, సపోర్ట్ చేసేది నువ్వు. అదిగో అక్క అయితే నేను ఏం చెప్పినా కూడా సునీత అక్క నువ్వే సపోర్ట్ చేసి. కాశమ్మ హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు బుద్ధిమంతులు? వాక్యంలోనికి వచ్చేద్దాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనం. సామెతల గ్రంథం 15:24. ఎవరు బుద్ధిమంతులు? మనం బుద్ధిమంతులు అనుకుంటే సరిపోదు, వాక్యంలో చూసుకుందాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం. 1 హలో 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 పరమునకు, పరలోకానికి పోవాలనుకొని పరలోక మార్గములో నడుచుకునేవాడు బుద్ధిమంతుడు. కొడు చప్పట్లో. రెండవది బుద్ధిమంతుడు ఎవరు? 10:19. అక్కడనే 10:19. సామెతలు 10:19. తన పెదవులను మూసుకొనివాడు. ఎవరి దగ్గర మూసుకోవాలి? పనికి మాల మాటలు మాట్లాడుతూ వ్యవహారాలు పెట్టే వారి దగ్గర ఒకవేళ బలవంతంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినా నోరు మూసుకొని కూర్చునేవాడు బుద్ధిమంతుడు. అది రెండవది. ఇంకా అన్నించి మీరు ఏమన్నా అనుకోండి. 15:5. అదొక్కటి చదవండి, ముగించేస్తా. 15:5 చదువునానా. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. ఓకే, వాడితో మనకు పని లేదులే. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. స్తోత్రం చెప్పండి. అమ్మయ్య, బైబిల్ మూసేయండి. ఇంకా మూసేయండి, బైబిల్ మూసేయండి. మూడవది ఎవరనంట? గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ముగించవచ్చు, నేను నాకున్న పరిస్థితులను బట్టి ముగించవచ్చు. మీరేమనుకోరు, నన్ను ప్రేమిస్తారు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా పరలోక సింహాసనం దగ్గర చూడాలి. మీరెళ్తారో ముందు నేను వెళ్తానో నాకు తెలియదు. ఒకవేళ అందరం ఒకేసారి వెళ్తామో తెలియదు. కానీ ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా పాతాళములో ధనవంతునిలాగా బాధపడకూడదు. మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకాశిస్తూ పైకి రావాలి. కూడా ప్రకాశిస్తూ రావాలి. ఆరిపోయిన బొగ్గుల్లా కాదు, ప్రకాశిస్తూ పరలోకానికి వస్తే ప్రకాశిస్తున్న వారితో మరింత ప్రకాశించాల పరలోకం. కాబట్టి మోషే ముఖము ప్రకాశించింది, మన ముఖాలు కూడా ప్రకాశించాలి. దేవుడట్టి కృపతో మన ఒలీవ పరిచర్యలను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి.